నమస్తే అండి. ఈరోజు గుడ్డు పులుసు పెట్టాను. మరి అదేనండి ఎగ్గు అంటారు కదా, అలాగే కోడిగుడ్డు పులుసు పెట్టానండి. ఏమీ లేదండి, ఏదో చెయ్యాలి కదా, మరి పచ్చడి మెతుకులు మరీ తినలేం కదా, అవసరమైతే అది కూడా తినాల్సామండి. పచ్చడి మెతుకులు అనుకుంటే ఎలాగనో ఏమీ లేనప్పుడు ఆ పచ్చడి కూడా వేసుకు తినొచ్చనే కదా అన్ని రకాల పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా. సరే ఆవకాయ వేసుకుని పెరుగు వేసుకుని తిన్నా కూడా తినేయచ్చు అనుకోండి. అయితే గుడ్లు అయితే రప్పించుకున్నాను మొన్న. మాకు ఈగల వారికి కుక్క ఉందండి. పాపం ఆవిడ లేరు, ఊరిలేరు. వెళ్ళేటప్పుడు చెప్పారు, నీసులేందా కుక్క తినట్లేదు, పాలేసి పెడితే అసలే తింటలేదు. సరేలే ఒక ఎగ్గు కొట్టేసి కళాయిలో అటు ఇటు ఇలా మెదిపేసి కొంచెం రైస్ కలిపి పెడితే పాపం తినేస్తుంది. తనకు కూడా మరి గుడ్డు వేయాలి కదా, పాపం పొద్దుట సాయంత్రం పెడుతున్నానండి. ఓ పూట ఆయన పెడతాను అన్నారు. సరే అనేసి ఓ పూట పెడుతున్నాను అనమాట. దాని గురించి నా గురించి గుడ్డు పులుసు పెట్టేశానండి. ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటున్నారా? చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఏమీ లేనప్పుడు వండుకున్న కూర చాలా బాగుంటుంది. ఎన్ని రకాలు చెప్పి చేసి పెడితే మాత్రం మీరు అంతంత మాత్రమే కదండి. నాలాంటి వారు వెనకబడి ఉంటారులేండి. ఎదరికి వెళ్ళే అవకాశం ఇలాంటి వారు అందరూ ఇవ్వాలి మరి. కానీ అది అదృష్టం నాకు లేదేమో. ఉంటే మీరందరూ తప్పకుండా లైక్ చేసి ఎదరికి పంపించుదురు కదా. అదృష్టం నాకు లేదేమో మరి. ఎందుకు వీడియోలు నీలాంటి వాళ్ళు వీడియోలు ఎవరు చూసేస్తారు? నీలాంటి వాళ్ళు అంటే నేను చేసేయంటండి, ఎవరో చూడరంట. డ్యాన్సులు చేయాలంట, ఎన్నో రకరకాలుగా చూపించాలంట, రకరకాల టైటిల్ అయ్యి పెట్టాలంట. అలాగైతే చూస్తారంట. నీ వీడియోలు ఎవరు చూస్తారో అని మాట్లాడుతున్నారండి. అయినా కానీ చెయ్యాలి అని ఒక తపనతో ఒక ఏదో చూసారా అంటారు కదా, అది ఆలు పెరగకుండా ఒక యజ్ఞంలాగా చేసుకు వస్తూ ఉన్నాను. కానీ భగవంతుడు నేనొకటి కలుసుకున్నానే అనుకోండి, భగవంతుడు ఇంకొకటి జరిపిస్తున్నాడు. అంతేనండి, వంతునున్నది జరుగుతుంది. వంతులు లేనిది గొంతులేసినా రాదంట. అది నిజమే, అది నిజంగా నిజమే. నా విషయంలో తెలుస్తుంది. కానండి నేనైతే చాలా విషయాల్లో నా చిన్నప్పటి నుంచి కూడా నేను సంతోషపడింది, ఆనందపడింది. ఏదైనా దేవుడు సేరు చేసాడండి. ఏదన్నా చూసి ముచ్చట పడితే తప్పకుండా అది నాకు కలిగిందండి. ఎవరికన్నా 4 చీరలు పంచిపెట్టుకుంటే 10 చీరలు కొనుక్కునే అదృష్టం కలిగింది. ఎవరికైనా ఒక సరుకు ఇచ్చాననుకోండి, అంతకు మించిన సరుకు నా ఇంట్లోకి వచ్చి తీరింది. ఇవన్నీ దేవుడు ఇచ్చాడండి. చిన్నప్పటి నుంచి నేను ఆనందంగా సంతోషంగానే జరిగింది. కానీ మరి చిన్నప్పుడు రాగిడీలు పెట్టుకుని జడగంటలు వేసుకుని మరి చెంప పువ్వులు అంటారన్నమాట, సూర్యుడు చంద్రుడు అంటారు, బంగారంతో చేయించుకున్నవి. అవి ఎవరన్నా పెట్టుకుంటే ఆనందంగా చూసి మళ్ళా చూసేదాన్ని, ఆనందం పడేదాన్ని, సంతోషపడేదాన్ని. మరి మా పెద్దయ్య అనేవారు, కథలు చెప్తారు, పాటలు పాడతారో ఎన్ని నేర్పించారో అని చెబుతూ ఉంటారు మీకు చాలా విషయాల్లో. మా పెద్దమ్మ గురించి ఆవిడ అనేవారు, అమ్మ నువ్వు పెద్ద దిగిన తర్వాత ఈ ఐశ్వర్యం అంతా నీకు లభిస్తుంది తల్లి అంటే. ఇప్పుడు మీకు అలా చెబుతున్నాను అర్థం ఇవ్వాలని. నీకు దేవుడు నీ కోరికలన్నీ తీరుతాడమ్మా. ఎందుకంటే ఎవరిని చూసినా నువ్వు చాలా సంతోషపడతావు, తప్పకుండా నువ్వు ఐశ్వర్యమంత్రాలు అవుతావు, ఆనందంగా ఉంటావు అని ఆవిడ దీవించేవారు. ఆవిడ దీవెనం ఏంటో కానీ మరి ఇల్లు లేకపోయినప్పటికీ కూడా ఆనందంగా సంతోషంగా నాకు అనుకున్నదే తడవగా సంతోషం ఇచ్చాడండి. బంగారమా ఎండా చీర మరి ఇంకా వస్తువుల ఏదైనప్పటికీ కూడా నీ సంతోషం తప్పకుండా నవ్వించానండి. కానీ ఎందువలన విజయం సాధించానండి ఈ యూట్యూబ్లో తప్ప. ఈ యూట్యూబే అవ్వట్లేదండి. 5 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. ఇవి ఎలా రేపో అవుతుంది. నేను కూడా ఇలా చేశాను, మా వాళ్ళు ఇలా అన్నారు కదా అని నేను ఇలా చేశాను, నాకు ఒక విజయం సాధించానని ఆనందం పడాలని చాలా కోరుకుంది. నీకు అంతంత కోరికలు ఉన్నాయని మీరు కూడా అనద్దేశమండి. మనిషి ఆశాజీవుడు కదండి. ఆశ అనేది ఉంటుంది కదా, ఎవరికైనా ఆశ అనేది ఉంటుంది కదా. ఆశ ఆ పరమేశ్వరుడు మరి మీ రూపంలో తీరాలి ఎవరికైనా సరే. చాలామంది చాలా రకాలుగా చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నారండి. వీడియో అంటే ఆషామాషి కాదు. నేనైతే చదువుకోలేదు, నాకైతే దీని గురించి అస్సలు తెలియదు. మరి ఈ మామూలుగా అన్నీ తెలుసున్న వాళ్ళకి ఒక వంతు కష్టం అయితే నాకు లాంటి దానికి 10 వంతుల కష్టం ఉంటుందండి. ఒక సహాయం లేదు, ఒక సలహా లేదు, ఒక తోడు లేదు, ఒక మంచి మాట కూడా లేదు. కాకపోతే ఈ మధ్యలో వీడియోలు కూడా చక్కగా డిలీట్ చేసేసారు కదా. అది ఎవరిని అననండి, ఎవరిని అనకూడదు అంటే మనోళ్ళైతే అనమా, బయట వాళ్ళైతే అంటామా అనుకుంటున్నారేమో. కాదు, అందరూ నా పిల్లలే, అందరూ నా బిడ్డలే. నాకు ఆపద కలిగిందంటే పిల్లాడు అల్లరి చేస్తాడండి, ఏదో పాడు చేస్తాడు, ఏం చేస్తాము, కొంచెం బాధపడతాము, ఊరుకుంటాం. అలానే అనుకోవాలి. ఏదన్నా జరిగితే నా పిల్లలే, ఎవరో తప్పు తెలియక తెలుసో చేశారు, కానీ వీడియోలే కదా మళ్ళీ పెట్టుకుందాము అని అనుకుంటున్నాను. కానీ అందులో చాలా కష్టం ఉందండి, చాలా శ్రమ ఉందండి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఎంత కష్టపడ్డాను అంటే ఆ కష్టానికి ఫలితం నిజంగా దేవుడు అలా ఇవ్వకూడదండి, డిలేట్ రూపంలో ఇవ్వకూడదు. కొంచెమైనా సరే అన్న వాళ్ళకి కొంచెం సమాధానం చెప్పినట్టు పెద్ద ఆశ నాకు అస్సలు లేదండి. పెద్ద ఆశ నాకు అసలు లేదు. నన్ను గుర్తించి నన్నుగా ఈ వీడియోల ద్వారాగా
చూస్తే చాలు అని ఒక చిన్న ఆశ ఉంది. కానీ అది కూడా మరి ఆ భగవంతుడు ప్రాప్తి ఉండాలి కదండి, కదా. అది వంతునంటే గొంతులేసినా పోదట. అది లేనిది ఎంతగా మనం ఎగిరెగిరి దంచినా కూడా రాదంట. అదేనండి జరిగేది నా విషయంలో. చూశారు కదా, నచ్చింది కదా. గుడ్డు పులుసు ఇలా పెట్టేసుకోండి, ఏమీ లేదని ఇబ్బంది పడొద్దండి. చక్కగా కానీ ఉల్లిపాయలు కట్ చేసేసుకుని సన్నగా నూనె వేసి అవి బాగా ఎర్రగా వేగేటప్పుడు 4 పచ్చిమిర్చి కూడా అలా కట్ చేసి వేసేసి అప్పుడు ఈ ఉడకబెట్టిన గుడ్లు వేసేయాలి. వేయించకూడదండి, వేయించకుండా వేసేయాలి. ఎందుకంటే గుడ్డు ఉప్పు కారం లాక్కుంటుంది. వేయించేమనుకోండి ఉప్పు కారం లాక్కోదనమాట. నాకైతే అదే అలవాటండి. చక్కగా కొంచెం చిక్కటి చింతపండు రసం వేసాను, ఉప్పు కారం పసుపు వేసాను, చిన్న బెల్లం ముక్క వేసాను, ఉడికించేసానండి. కరివేపాకు కూడా లేదు, చూసారో లేదో మరి. పులుసు అయితే చాలా బాగుంది కదా, అంతే బాగుంటుందండి తినడానికి కూడా. సరేనండి, గతులే నమ్మక గింజే పానకం అంట అంటారు. ఏమీ లేనప్పుడు ఏది వండుకున్నా రుచిగా ఉంటుందని సామెత మటిది. చూసారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.